ఎవ్రీవన్, వెల్కమ్ టు మై లైఫ్ గౌసియా మిర్జా. చూడండి ఫిష్ ఎంత బాగున్నాయో కదా. ఇలా కారం, ఉప్పు, పసుపు, మసాలా అన్నీ కలిపి వావ్, చూడ్డానికి నోరూరిపోతుంది కదా. ఇది ఎక్కడో అనుకుంటున్నారా? మన అక్బర్ భాయ్ ఫిష్ ఫ్రై షాప్. ఎక్కడ అండి ఇది? మన లోతుకుంట సిగ్నల్ దగ్గర నర్తకి థియేటర్ ఆపోజిట్లో ఉంది. ఎవరికైనా తినాలనిపిస్తే మన అక్బర్ భాయ్ ఫిష్ ఫ్రై షాప్కి వెళ్ళి చూడండి. అక్కడ ఫ్రెష్ ఫిష్ ఉంటుంది. ఇలా తను డైలీ ఫ్రెష్ ఫిష్ తీసుకొచ్చి నీట్గా కడిగి తనకి ఇలా అన్ని మసాలాలు యాడ్ చేసి ఎంతో చూడ్డానికి ఎంత నీట్గా ఎంత బాగున్నాయి కదా. ఆ తర్వాత వేడి నూనెలో వేసి ఆహా ఇలా ఫ్రై చేస్తుంటే వావ్, నోరూరిపోతుంది కదా. వెళ్ళండి వెంటనే ఫిష్ ఫ్రై తినేసేయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అలా నూనెలో వేస్తుంటే. బాగున్నాయి కదా, పెద్ద పీసెస్. నాకైతే నోరు ఊరిపోతుంది బాబోయ్, వెంటనే తినేయాలనిపిస్తుంది. అక్బర్ భాయ్ ఫిష్ ఫ్రై, హైదరాబాద్, లోతుకుంట సిగ్నల్, నర్తకి థియేటర్ ఆపోజిట్. భాయ్ చాలా ఇయర్స్ నుండి ఉన్నారండి అక్కడ. చాలా బాగుంటాయి ఫిష్, ఫ్రెష్గా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఫ్రై చేస్తున్నారు. సూపర్ కదా. ఆహా, పెద్ద ఫిష్, సింగిల్ ఫిష్ పీస్ వచ్చేస్తుంది చూడండి. వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. సూపర్. మీలో ఎంతమంది ఫిష్ ప్రియులు ఉన్నారు? నాకైతే ఫిష్ చాలా ఇష్టమండోయ్. ఎన్ని పీసెస్ పెట్టినా హాయిగా హ్యాపీగా తినేస్తాను. ఒకవేళ మీకు కూడా ఫిష్ ఇష్టం ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఫిష్ ఇష్టమో. వావ్, సూపర్గా ఉన్నాయి కదా. చూడండి ఇలా ఫ్రై అవుతుంటే ఆహా, క్రిస్పీగా వచ్చేస్తున్నాయి. సూపర్. ఆహా, నోరు ఊరిపోతుంది కదా ఈ పీసెస్ని చూస్తుంటే. తినాలనిపిస్తుంది. ఎంత బాగున్నాయో. అక్బర్ ఫిష్ ఫ్రై. నేను చేస్తున్నా అనుకుంటున్నారా? లేదండి, మా బ్రదర్ చేస్తుంటే పెట్టాను. కానీ చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఫిష్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు ఎప్పుడైనా తినాలనిపిస్తే నేను తన దగ్గరే తీసుకొని తింటాను. సూపర్ ఉంటుంది టేస్ట్. మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఫిష్ ప్రియులు ఎవరైనా ఉన్నారా? చూడండి ఎలా క్రిస్పీగా ఫ్రై అవుతున్నాయో పీసెస్. చూడ్డానికి చాలా బాగున్నాయి కదా.
వర్షాకాలంలో వర్షం పడుతుంటే సాయంత్రం పూట ఇలా వేడి వేడిగా ఫిష్ ఫ్రై చేసుకొని అలా నిమ్మకాయ పిండుకొని లైట్గా ఆనియన్ పీసెస్ పెట్టుకొని ఆహా తింటుంటే ఆ టేస్టే వేరు కదండి. కోర్స్ ఇప్పుడైతే హైదరాబాద్లో చల్లగా ఉంది వాతావరణం, మేబీ వర్షం పడవచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా వర్షం పడితే నేను మాత్రం ఫిష్ ఫ్రై తినేస్తాను. చూడ్డానికి ఎంత బాగున్నాయి, వావ్, నోరూరిపోతుంది నాకైతే. వెంటనే వెళ్ళి తినేస్తాను. నేనైతే ఖచ్చితంగా తినేస్తాను, ఈరోజు తినేయాల్సిందే. అబ్బో, లేకుంటే ఓహో మనసు ఆగదు. చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా, క్రిస్పీ క్రిస్పీగా, అసలు విరగట్లేవు పీసెస్ కదా. మీలో ఎంతమందికి ఇలా ఫ్రై చేయడం వచ్చు కామెంట్ చేయండి. చూడండి ఎలా ఫ్రై చేస్తున్నారు. ఒక ఆర్ట్ కదా వంటలు వండడం కూడా. బాగుంది, చూడ్డానికే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక తింటుంటే ఆ టేస్ట్ ఓహో చెప్పనక్కర్లేదు ఇక. వావ్, ఓ ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. అట్లీస్ట్ ఒక 5 minutes అయినా వీటిని ఫ్రై చేయాలేమో ఆయిల్లో. చూడండి ఫైనల్లీ ఫ్రై అయిపోయాయి. సూపర్ సూపర్, అస్సలు విరగలేదు పీసెస్ కదా, ఎంత బాగా వచ్చాయో. బాగుంది, నోరు ఊరిపోతుంది కదా. ఫ్రైకి ముందు, ఫ్రై తర్వాత సూపర్ సూపర్ సూపర్. ఓకే, మీకు గనక ఫిష్ ఫ్రై తినాలనిపిస్తే హైదరాబాద్లో వచ్చినప్పుడు మన లోతుకుంట సిగ్నల్ దగ్గర నర్తకి థియేటర్ అపోజిట్ తినేసేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.